హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆతిథ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి? మరి రూ. 1,00,000 లక్ష పైన 2,00,000 మరి ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుంది? మరి రెండు వేరు బ్యాంకుల్లో లక్ష చేసినా కూడా రుణం చేసినా కూడా పడుతుందా? మరి సరిగ్గా కట్టాలా, కట్టకపోయినా పడతాయా? మరి తెలుసుకోవాలంటే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఇక వెంటనే అయితే వీడియోలకైతే లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఇక రుణమాఫీ డబ్బులు అయితే 2018లో ఎవరైతే రుణాలు చేసి సరిగ్గా కట్టారో వాళ్ళకి ఇక వడ్డీ కట్టనవసరం లేదు. 2,00,000 వరకు అయితే మేమైతే మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కోట్లు నిధులైతే విడుదలైతే చేసి ప్రతి ఒక్కరికి కూడా 2,00,000 రూపాయలైతే ఇక ఈ జనవరి లాస్ట్ వారం వరకాల మీకైతే ఖచ్చితంగా అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే 2,00,000 రూపాయలైతే చేస్తామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీరు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఉండాలండి. ప్రతి ఒక్కరికి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కూడా తీయాలి. 3 ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్ ఈ 3 తీయాలి. అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ ఐడి అనమాట. ఆధార్ కార్డ్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవడమే. అందులో ఏమైనా కొత్తగా మార్పులు చేసినా కూడా వస్తాయి. అలాగే బ్యాంకు నుంచి అయితే మీకైతే రుణాలు అయితే పడడం జరుగుతుంది. రుణాలు ఎవరికైతే చేశారో వాళ్ళు సరిగ్గా కట్టారో వాళ్ళకి మాత్రమే పడతాయండి. 2,00,000 వరకు అయితే మీరు రుణము చేసినా మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జనవరి ఎండ్ వరకల్లా ఖచ్చితంగా, చివరి వరకల్లా, ఈ జనవరిలో లాస్ట్ వరకల్లా మీకైతే ఖచ్చితంగా లాస్ట్ వారం వరకల్లా వేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలండి. లింక్ చేసుకోకపోతే మాత్రం ఏది రాదు. వెంటనే మీరు ఎన్నో క్రాప్ లోన్ తీసుకొస్తున్నారు, మరి ఎన్నో రుణాలు చేస్తున్నారు అనేసి మన ప్రభుత్వం అయితే ఈ 2,00,000 రుణాలు మాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి కష్టాన్ని మన ప్రభుత్వం అయితే గుర్తించింది. చూసారు కండి, ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు